ఇండియన్ స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు అని ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి సార్? కలెక్టర్ నాన్స్ గారు వస్తున్నారని చెప్పేసి ఈ అడ్మిషన్ ప్రాసెస్ ని పెండింగ్ లో పెట్టున్నాం అనమాట. ఆయన వచ్చిన Okay. తర్వాత ప్రెస్ మీట్ కండక్ట్ చేసి అఫీషియల్ గా స్టార్ట్ చేద్దామని. సో ఆయన మీకు ఇంటర్వ్యూ కూడా ఇవాళ ఇచ్చున్నారు కనుక ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ, మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఆఫీస్ ఉంది, ఓకే. ఇండియన్ డాక్టర్ డెస్టినీ. కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ అయితే సార్ మేము సో అండ్ సో డిస్ట్రిక్ట్ నుంచి అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటే అక్కడ లోకల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ వస్తుంది. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ యొక్క మార్క్స్ కార్డ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ కౌన్సిలర్ని కలిసి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏ రకంగా, అట్ ద సేమ్ టైం లోన్ ప్రాసెస్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. క్లాసెస్ వచ్చేపాటికి మనకి సమ్వేర్ అరౌండ్ డిసెంబర్ లో స్టార్ట్ అవుతాయి. ఓకే. ఒక సమ్వేర్ లైక్ నవంబర్ ఎండ్ కి మేము ఇక్కడి నుంచి తీసుకెళ్దాం ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 250 సీట్స్ మాత్రమే సౌత్ ఇండియాకి అలాట్ చేసింది. ఓకే. రైట్. మిగతా కంట్రీస్ లో లాగా అన్లిమిటెడ్ సీట్స్ కాన్సెప్ట్ కాదు ఇక్కడ, లిమిటెడ్ సీట్స్. సో ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళు ఈ తిమోర్ లెస్టీ కింద ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కన్ఫర్మ్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో సీట్ దొరకడం కష్టం అని చెప్పగలను. ఓకే.